అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక స్త్రీశక్తి భవన కార్యాలయంలో దేవీపట్నం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కుంజ మురళి, ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి అధ్యక్షతన విజయవంతంగా ముగిసింది. ఈ సభకు మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శాసనమండలి సభ్యులు అనంత ఉదయ్ భాస్కర్ రావడం జరిగింది. ఈ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు కొన్ని సమస్యలను ప్రస్తావించడంతో అధికారుల సమాధానంతో విజయవంతంగా సభ ముగిసింది. అనంతరం శాసనమండలి సభ్యులు అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ మండలంలో జరిగే ప్రతి పనులకు సర్పంచ్ వారి తీర్మానం తప్పనిసరిగా ఉండాలి అని, వారి అనుమతి ఆమోదం పొందిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని, అదేవిధంగా ఈ సభలో తీర్మానించిన సమస్యలకు వచ్చే సర్వసభ్య సమావేశానికి సమస్య పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా వచ్చేది వేసవికాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ విషయమై గ్రామాల్లో ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం అయింది. శాంతి భద్రతల పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ కె షరీఫ్, ఇతర పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంజము మురళి, ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి, జెడ్పీటీసీ సిరసమ్ము సత్యవేణి, వైస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ శ్రీనివాసరావు, ఇందుకూరుపేట సర్పంచ్ కారం కృష్ణబాబు, కోసు లక్ష్మణదోర, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సత్య ఉదయ్ భాస్కర్ గారికి, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి వైస్ ఎంపీపీ గారపాటి మురళీ అధికారులకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన ప్రతి సర్వసభ్య సమావేశం వాళ్ళు వచ్చి ఆ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అనే ఉద్దేశంతో పనులుగా జరుపుతూ వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మనం సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అలాగే మన వైస్ ఎంపీపీ మురళి గారు, అలాగే మన ఎస్ఎస్ రత్నకుమారి, సర్పంచులు, ఎంపీటీసీలు చిన్న చిన్న పదవులు వాళ్ళ పరిధిలో ఒక మండల వాళ్ళ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ వాళ్ళ సొంత పనుల నుంచి ఆగరు. వాళ్ళ పరిధిలో ఉన్న ఆ ప్రజల యొక్క సమస్యలు కానీ, లేదా ఆ గ్రామాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కానీ అడుగుతారు. జనరల్గా ఏం చేయాలంటే, మీటింగ్ అయిన తర్వాత ప్రతి మీటింగ్లో ఒక సభ్యుడు ఒక సమస్య రేజ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా మండల పరిషత్తుల్లో ఆ రోజు ఏ సభ్యులు ఏ ప్రశ్న అడిగా, ఇప్పుడు మా నోటీస్ వచ్చిందంటే అదే మా డిపో గారు మీటింగ్ ఉందంటే కుదరదు. ఇది టాప్ ప్రయారిటీ. ఒకవేళ కలెక్టర్ గారు, పిఓ గారు కానీ ఏం పెట్టినా ఏమంటారు, ఇలా మండల పరిషత్ మీటింగ్ ఉందంటే దానికి మండల పరిషత్తుల్ని ఈ రకంగా నిలువరైపోయే పరిస్థితి ఉంది. పోనీ ఓకే, మైదాన ప్రాంతాల్లో కొంచెం పర్లే, మన ఏజెన్సీ 5,336 కుటుంబాలకు గాను ఇప్పటికీ ఈ మండలంలో 3,83,346 10 దినాలు కల్పించడం జరిగింది. 1,37,68 లక్షల రూపాయల వేతనాలు 20,389 లక్షల కుటుంబాలకు గాను 2,41 రూపాయల సుమారు వేతనంలో చెల్లించడం జరిగింది. 2 స్కీములు రన్నింగ్ లో ఉన్నాయండి. 2 కూడా సర్వే జరుగుతుందండి. ప్రతి గ్రామంలో కూడా మన యూనియన్ అసెంబ్లీకి యాప్ చేయడం జరిగింది. వారి ద్వారా సర్వే జరుగుతుందండి. ఆల్రెడీ పీవీడీసీ సర్వే 2 రోజుల క్రితమే మనం క్లోజ్ చేసి జరిగింది. అవి మన ప్రెసిడెంట్ ద్వారా సర్వే జరుగుతుంది. ఆ సర్వే ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ప్రస్తుతానికి మనకి పీవీడీసీ సార్ అదే 250 సార్ శాంక్షన్ ఉన్నాయి. అవును సార్. ఇంగ్లీష్లో చెప్పండి, సర్పంచ్ నాకు ఇప్పుడు కలవాలి చేసి వీళ్ళకి చెప్పి అదే పిఎంఏవై దాంట్లో స్కీమ్ వచ్చి అప్పుడు ఎంత చేసిన మేము చేసే యాక్టివిటీస్. ఈ మధ్య ఆయుష్మాన్ భారత్ అనే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ స్టార్ట్ చేశారు. అది లాస్ట్ 2 years నుంచి చేస్తూ ఉన్నాము. సో ఈ లాస్ట్ 6 months ముందు 1 crore పాపులేషన్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ డెవలప్ చేశారండి. నౌ దట్ వీఆర్ డూయింగ్ అరౌండ్ 64 tests ఇన్ అవర్ పిహెచ్సి. మన ఇందుకూరుపేట ఈ మన మండలంకి మన దేవి టెస్టింగ్ కూడా మనం ఇందుకూరుపేట ల్యాబ్లోనే చేస్తున్నాము. ఇంతకుముందు వరకు మనం రంపచోడవరం కానీ రాజమండ్రి కానీ పంపించేవాళ్ళం. బట్ ఇప్పుడు చేసినవైతే ఏది లేవు. అయితే ముఖ్యంగా 3 విషయాలు అయితే సభాముఖంగా మీ అందరికి తెలియచేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, మన దేవీపట్నం మండలం వచ్చేటప్పటికి బెనిఫిషియరీస్ అంటే 3 సంవత్సరాలు, అదే 6 నెలల నుంచి 5 సంవత్సరాలు సభ్యులు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్, లేకపోతే ఎవరైనా గార్డియన్ తో ఆ బెనిఫిషరీని స్టేట్ యాప్ లో ఎంటర్ చేయడానికి వెసులుబాటు ఉంది. వేరే
ఇస్తే 470 వచ్చింది సార్. ఈ సంవత్సరం ఇంకా మరి జిల్లాలో ఫస్ట్ వెళ్ళడానికి మాకు ప్రత్యేకమైన తరగతి ఇస్తున్నాం సార్. ఒక 100 రోజుల నుంచి మరి రేపు 17వ తారీఖున మరి మొదటి ఎగ్జామ్ జరుగుతుంది అని ప్రత్యేక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ససాలో ఏంటంటే ససా అంటే మనకి ఒక ప్రోగ్రామ్ ప్రతి నెల 3వ శనివారం ఏర్పాటు చేశారు. అందులో మనం అందరం కలిసి అంటే గోళ పూర్తిగా చేసేలాగా ఇందులో భాగస్వాములు అందరూ అవ్వాలని అందులో ముఖ్యంగా మనకి ఈరోజు మురళి గారి అధ్యక్షన మండల సరస్వతి సమావేశం దేవపట్నం మండలం జరిగింది. ఈ సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. ఈ సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యలు కానీ అలాగే ఎంపీపీ గారు మనకు ఉన్న సమస్య కానీ సబ్ దృష్టిలో తీసుకురావడం జరిగింది. సంబంధిత అధికారులకి దాని మీద వాళ్ళు సమాధానం చెప్పడం, దాన్ని పరిష్కారం తీసుకు అడుగులు వేయడం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మండల పరిషత్తు సమావేశానికి ప్రాధాన్యత ఉంది. దాని ప్రాధాన్యతకి అనుగుణంగానే అందరూ పనిచేయాలని, ఏదైతే సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎవరైతే సమస్యలన్నీ కూడా వాటిని సత్వరమే పరిష్కారం చేయడం, ఒకవేళ సత్వరమే పరిష్కారం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతామో నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పుడు వాళ్ళు యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఏదైతే ఈ సభలో ఈ సమావేశంలో లేవనెత్తిన సభ్యులు లేవనెత్తిన సమస్యల్ని నెక్స్ట్ తర్వాత 3 నెలల తర్వాత పెట్టుకునే ఈ సరసభ్య సమావేశానికి వాళ్ళు ఖచ్చితంగా దాని మీద యాక్షన్ టేకింగ్ రిపోర్టు సబ్మిట్ చేయాలి. అది ఏంటంటే వాళ్ళ పని అయితే అయినట్టు, కానీ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నామో అధికారులకి కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఇప్పుడు రాబోయేదంతా కూడా సంబరం, డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ బాగా ఎక్కువ ఉంటాయి పంచాయతీలో చూస్తే నిధులు తక్కువ. దాని మీద అటు పంచాయతీ